జై శ్రీమన్నారాయణ. శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ అడియన్ నంబూరు శిరీష రామానుజదాసి నమస్సుమాంజలులు తెలియజేస్తూ, అనగనగా అవి సీతారాముల వనవాసపు రోజులు. సీతమ్మ వారొక రోజు చెరువులో జలకాలాడుతున్నదట. స్నానం కానిచ్చి బుట్టుకు వచ్చి వర్ణశాలకి దారి తీస్తుండగా దారిలో ఓ ముళ్ళు ఆవిడ కాల్లో గుచ్చుకుందట. బహుసుకుమారి కళ్ళంట జివ్వున నీళ్లు వచ్చాయట. అల్లంత దూరాన ఉన్న రాములు వారిని స్వామి అని పిలిచి పక్కనే ఉన్న రాయి మీద కూర్చుండిపోయిందట. పరుగున వచ్చిన రాములవారు ఎర్రగా కందిపోయిన అమ్మవారి మొహాన్ని చూసి కంగారు పడ్డారట. ఇంకొకింత ఎర్రగా కందిన అరికాలిని చూసి బెంబేలు చెందారట. ఎలాగో తంటాలు పడి నెమ్మదిగా ఆ ముళ్ళుని బయటికి లాగి సీత మొహం వైపు చూశారట. ముళ్ళు దిగిన కంటే పైకి లాగిన బాధ ఎక్కువగా ఉందేమో. జలజల నీటి బొట్లు ఎర్రటి చెక్కిళ్ళ మీద జారిపోతుండగా వచ్చేసిందా అన్నట్టు చూస్తుందట ఆయన వైపు. 7 మల్లెలెత్తు రాకుమారిని అడవుల వెంట తిప్పుతున్నానే అనే బాధలో అసలే మునిగి ఉన్నారేమో రాముల వారు చేతిలో ఉన్న ముళ్ళు వైపు క్రోధంగా చూశారట. అది చూప అసలు బాణమా? ముళ్ళు బగ్గున మండి బూడిదైపోయిందట. ఇదంతా చూస్తున్న సీతమ్మవారు అయ్యో ఏలే దొరలే కినుక చూపితే ఇంక దిక్కెవరు ప్రాణులకు? మండుట అగ్ని లక్షణం, అలాగే గుచ్చుట ముళ్ళు లక్షణం. ఇంత పెద్ద శిక్షా ప్రభు అని వాపోయిందట. మహాత్ముల కోపం తాటాకు మంట కదూ. చప్పున చల్లారిన రామయ్య నొచ్చుకున్నాడు. బూడిదైన ముళ్ళుని దయగా చూశాడు. కాల్చిన చూపే కరుణించి ఏమి వరమిచ్చిందయ్యా ముల్లికి అంటే, మరుజన్మలో వెదురై పుట్టి కృష్ణుడి చేతిలో పిల్లల గ్రోవి అయిందట. సంతోషంగా మధురంగా ప్రోగిందట. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.